Nava Chaitanya Bharati School, a school that truly emphasizes individual development of every child. Our features are spacious classrooms, 15 students per classroom, brain gym, activity-based teaching, phonetic training from pre-primary, mini library in every classroom, spoken English activities, indoor and outdoor games, social awareness programs. Contact Nava Chaitanya Bharati School, PNT Colony, Madanapalli. Phones 91604 37152 and 74161 43373. వెల్కమ్ టు ఎంసీటీవీ న్యూస్. నేను రేవతి. ముందుగా ముఖ్యాంశాలు. ఖరీఫ్ సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో రైతులకు ఆర్బీకే కేంద్రాల ద్వారా సబ్సిడీపై వేరుశనగ విత్తనాలు పంపిణీ చేయడం జరుగుతుంది. వ్యవసాయ శాఖ ఏవో నాగప్రసాద్ వెల్లడి. ఆర్బీకే కేంద్రాల్లో ఆధార్ కార్డు, పాస్ పుస్తకం ఇచ్చి వేరుశనగ విత్తనాలు పొందాలని విజ్ఞప్తి. మదనపల్లి జెడ్పీ ఉన్నత పాఠశాల నందు ఏడాది నుండి ఇంటర్మీడియట్ కో ఎడ్యుకేషన్ ప్రారంభం. పాఠశాల ప్రధానోపాధ్యాయులు సుబ్బారెడ్డి వెల్లడి. హాస్టల్ వసతి ఉన్న ఈ కళాశాలలో విద్యార్థులు చేరాలని విజ్ఞప్తి. ఖరీఫ్ సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో రైతులకు ఆర్బీకే కేంద్రాల ద్వారా వేరుశనగ విత్తనాలు పంపిణీ చేయనున్నట్లు వ్యవసాయ శాఖ ఏవో నాగప్రసాద్ తెలిపారు. నేడు మదనపల్లి పట్టణంలోని వ్యవసాయ శాఖ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆర్బీకే కేంద్రాల ద్వారా బుధవారం నుండి రైతులకు వేరుశనగ విత్తనాలు పంపిణీ చేయడం జరుగుతుందని అన్నారు. రైతులు తమ ఆధార్ కార్డు, పాస్ పుస్తకాలు ఆర్బీకేలకు తీసుకెళ్లి వేరుశనగ విత్తనాలు పొందాలన్నారు. మదనపల్లి మండల రైతు సోదరులందరికీ నమస్కారం. ఖరీఫ్ 2024 సంబంధించి వేరుశనగ విత్తన పంపిణీ కొరకు అన్ని చర్యలు మండల స్థాయిలో చేపట్టడం జరిగింది. మనకు మదనపల్లి మండలంలో వ్యవసాయ శాఖ పరిధిలో 18 ఆర్బీకేలు ఉన్నాయి. 18 ఆర్బీకేలకు సంబంధించి 1753 క్వింటాళ్ల వేరుశనగ విత్తనాలను మనకు కేటాయించడం జరిగింది. రైతులు రేపటి నుంచి అనగా 22వ తారీఖు నుంచి మీ యొక్క మీకు సంబంధించిన రైతు భరోసా కేంద్రాల్లో సంబంధిత రైతు భరోసా కేంద్రం ఇన్ఛార్జిని సంప్రదించి మీ యొక్క ఆధార్ కార్డు మరియు పట్టాదారు పాస్బుక్ వారికి అందజేసి వేరుశనగ విత్తనాలను పొందగోరుచున్నాము. ముఖ్యంగా ముందుగా రిజిస్ట్రేషన్ చేసినట్లయితే తర్వాత ఈ నెలాఖరులో డిస్ట్రిబ్యూషన్ కూడా అంటే పంపిణీ కార్యక్రమాన్ని కూడా చేపట్టడం జరుగుతుంది. ప్రస్తుతానికి మనకు 1753 క్వింటాళ్ల విత్తనాలకు గాను ఇప్పటివరకే 800 క్వింటాల విత్తనాలు ఇదివరకే మన రైతు భరోసా కేంద్రాల్లో పొజిషన్ చేయడం జరిగింది. విత్తనం కూడా బాగుంది. ఎక్కడైనా ఏదైనా రైతులు కూడా గమనించి విత్తనం కంప్లైంట్ చేసినట్లయితే తిరిగి పంపడం కూడా జరుగుతుంది. కాబట్టి రైతు భరోసా కేంద్రాల ఇన్ఛార్జీలు కూడా విత్తన నాణ్యత పైన కొంచెం జాగ్రత్త వహించి సరైన విత్తనాలను రైతులకు అందజేయాల్సిందిగా కోరడమైనది. రైతులందరూ కూడా మీ యొక్క ఆధార్ కార్డు తప్పనిసరిగా తీసుకెళ్ళాలి, పట్టాదారు పాస్బుక్ తీసుకెళ్ళాలి, అలాగే మొబైల్ నంబరు, ఎందుకంటే ఓటీపీ వస్తుంది. వీటన్నిటితో మీరు మీ యొక్క సంబంధించిన రైతు భరోసా కేంద్రాలను సంప్రదించి రేపు ఉదయం 7 గంటలకే మా స్టాఫ్ అందరూ కూడా రైతు భరోసా కేంద్రాల్లో పంపిణీ కొరకు నమోదు కొరకు సిద్ధంగా ఉంటారు. కాబట్టి మీరు నమోదు చేసుకోవచ్చు. ఒక బస్తా 30 కేజీల బస్తా K6 రకం వేరుశనగ బస్తా ధర 1710 రూపాయలుగా ఉంటుంది. అలాగే మనకు ఒక 73 క్వింటాల వరకు లేపాక్షి రకం, కదిరి లేపాక్షి రకం కూడా ఇవ్వడం జరిగింది. ఎవరైనా ఔత్సాహికమైన రైతులు ఎవరైనా లేపాక్షి రకాన్ని సాగు చేయదలిచిన వాళ్ళు ఉంటే ఒక 5-6 రైతు భరోసా కేంద్రాల పరిధిలో వాటిని పొజిషన్ చేయడం జరిగింది. వారు కూడా వాటిని తీసుకోవచ్చు. ఒక బస్తా ధర 1556 రూపాయల వరకు ఉంటుంది. ఈ లేపాక్షి సాగు చేయగోరు రైతులు కొంచెం ఒక తడి వర్షాధారం కింద సాగు చేసినా సరే ఒక తడి ఇవ్వగలిగితే మంచి దిగుబడులు వచ్చే ఆస్కారం ఉంది.
ఈ అవకాశాన్ని ప్రతి ఒక్క రైతు కూడా ఉపయోగించుకోవాల్సిందిగా కోరడమైంది. ధన్యవాదాలు. రైతులు రేపటి నుంచి అంటే 22వ తారీఖు నుంచి నమోదు చేసుకున్న తర్వాత జిల్లా వ్యవసాయాధికారి ఆదేశాల మేరకు ఈ మాసాంతంలోగా మనకు డిస్ట్రిబ్యూషన్ కూడా పంపిణీ కూడా ఉంటుందనేసి వారు తెలియజేశారు. కాబట్టి రైతులు ముఖ్యంగా ప్రతి ఒక్క రైతు కూడా మీ యొక్క పొలాలను దున్ని సిద్ధంగా ఉంచుకున్నట్లయితే విత్తనాలను కూడా సకాలంలోనే అందజేస్తున్నామనేసి తెలియజేయడానికి సంతోషిస్తున్నాం. మీ యొక్క భూసారాన్ని పెంచుకోవడం కోసము, మీ భూమి యొక్క ఆరోగ్య పరిస్థితిని మెరుగుపరచడం కోసము గ్రీన్ మెన్యూర్ విత్తనం అంటే పచ్చిరొట్ట ఎరువుల విత్తనం కూడా రైతులకు అందుబాటులో ఉంది. 100 క్వింటాళ్ల పచ్చిరొట్ట ఎరువులు జనుము విత్తనాన్ని అందుబాటులో తీసుకొచ్చాము. మీ యొక్క రైతు భరోసా కేంద్రాల్లో అడిగి వాటిని కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఒక బస్తా 10 కేజీల బస్తా పచ్చిరొట్ట ఎరువు విత్తనాల ధర 440 రూపాయలు. ఈ అవకాశాన్ని కూడా రైతులు వినియోగించవలసిందిగా కోరుతున్నాను. శ్రీ ప్రసన్న వెంకటరమణ స్వామివారి బ్రహ్మోత్సవాల భాగంగా ఉదయం స్వామి అమ్మవార్లకు ప్రత్యేక అభిషేకాలు నిర్వహించడం జరిగిందని ఆలయ అర్చకులు గోవర్ధన్ భట్టార్ తెలిపారు. నేడు మదనపల్లి పట్టణంలోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయం నందు బ్రహ్మోత్సవాలు 5వ రోజున స్వామివారు సర్వభూపాల వాహనంపై పట్టణ పురవీధిలో ఊరేగారు. ఈ ఉత్సవాలు ఈ నెల 27వ తేదీ వరకు జరుగుతాయి. ప్రతిరోజు కలియుగ దైవం ఒక్కో వాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. भवावादस्य संघते ओम आप्यायस्व समे सुते विश्वतश्रो मरिष्णियं भवावादस्य संघते ओम आप्यायस्व समे सुते विश्वतश्रो मरिष्णियं भवावादस्य संघते ओम आप्यायस्व समे सुते विश्वतश्रो मरिष्णिहं भवावादस्य संघते ओम आप्यायस्व समे सुते विश्वतश्रो मरिष्णिहं भवावादस्य संघते ओम आप्यायस्व ओम मधुवातारुदायते मधुक्षरन्ति सिन्धुवः मार्देनः सन्तोषदीः मधुवर्कः ओम मधुवातारुदायते मधुक्षरन्ति सिन्धुवः मार्देनः सन्तोषदीः मधुवर्कः मधुवातारुदायते मधुक्षरन्ति सिन्धुवः मार्देनः सन्तोषदीः मधुवर्कः वेंकटेश्वर स्वामी शुक्लपक्षे त्रयोदश्यायां शुभदिनो वासरस्तु मंगलवासरयुक्तायां चित्तानक्षत्राम् उपरि स्वातिनक्षत्रयुक्तायां श्री ओम दधिक्रावरणो अकामिषं जिष्णोरसस्य वादनः सुरविनो मुखाकरतु प्राणायोगं शिदारिषत् ओम दधिक्रावरणो अकामिषं श्री
गरुडमस्वक्षेणादि दिव्या परिवाराभिवृद्धस्य श्रीदेवी भूदेवी जमेद श्रीप्रसन्न लक्ष्मी वेंकटेश्वर स्वामिनः सन्निधौ वर्षे वर्षे एतद्वर्षे प्रातःकाले ओम आप्याय सुषमे सुते विश्वदश्रो मरेष्णियं भवावादस्य सुन्दरे ओम आप्याय सुषमे सुते विश्वद ओम दरिक्रावरणो अकार्षं जिष्णोरस्य भाजनः सुरविनो मुखाकरत् प्रणआयोगं शितार्षत् ओम दरिक्रावरणो अकार्षं जिष्णोरस्य भाजनः सुरविनो मुखाकरत् प्रणआयोगं शितार्षत् ओम दरिक्रावरणो अकार्षं जिष्णोरस्य भाजनः सुरविनो मुखाकरत् प्रणआयोगं शितार्षत् ओम दरिक्रावरणो अकार्षं जिष्णोरस्य भाजनः सुरविनो मुखाकरत् प्रणआयोगं शितार्षत् ओम श्रीयकान्ताय कल्याणदेर्देर्तिनां श्रीवेंकटनिवासाय श्रीनिवासाय मंगलम्। ओम नमो नारायणाय। మదనపల్లి శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో వైశాఖ మాస బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల సందర్భంగా ఈరోజు 21వ తారీఖు ఉదయం స్వామివారికి సుప్రభాత సేవ, ఆరాధన, ఉత్సవమూర్తులకి పంచామృతాభిషేకము, కలశారాధన, హోమము, బలిహరణము, తీర్థప్రసాద వినియోగములు జరిగినది. అదేవిధంగా సాయంకాల ఆరాధన, కలశారాధన, హోమము, బలిహరణము, సర్వభూపాల వాహనము, అదేవిధంగా ఈరోజు బ్రహ్మోత్సవాలు సందర్భంగా విశేషంగా స్వామివారి దేవస్థానం నందు భరతనాట్యం ప్రోగ్రాం, సంగీత కచారీ పెట్టాము. కావాల్సిందిగా సాయంకాలం 6 గంటలకి ప్రారంభమవుతుంది. కావున భక్తాదులందరూ వచ్చి స్వామి సేవకు కృపలు కావాల్సిందిగా కోరుతున్నాం. ఓం నమో నారాయణాయ. మదనపల్లి జెడ్పీ ఉన్నత పాఠశాల నందు ఈ ఏడాది నుండి ఇంటర్ కోర్సులు ప్రారంభిస్తున్నామని ప్రధాన ఉపాధ్యాయులు సుబ్బారెడ్డి తెలిపారు. నేడు మదనపల్లి జెడ్పీ ఉన్నత పాఠశాల నందు ఆయన విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటి వరకు మదనపల్లిలో ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల మాత్రమే ఉందని, ఈ ఏడాది నుండి పాఠశాలలో కో ఎడ్యుకేషన్ ఇంటర్మీడియట్ కోర్సులు ప్రారంభిస్తున్నామని చెప్పారు. హాస్టల్ వసతి ఉందని, కావున 10వ తరగతి ఉత్తీర్ణత సాధించిన వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ చుట్టుపక్కల మండలాల్లోనే 4 గ్రూపులు ఉన్నాయి, ఎక్కడా లేదు. వీళ్ళు వాళ్ళ అవసరము ఉండొచ్చు, మన పిల్లలకు ఉపయోగం. సార్ హాస్టల్ వసతి కూడా కలదు అనేది తీసుకోండి, వాయిస్ చెప్పండి. బాలులకి బాలికలకి వేరు ప్రాంతాల్లో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మదనపల్లి నందు నేను ఎం సుబ్బారెడ్డి అని నేను హెచ్ఎంగా పనిచేస్తున్నాను. మా పాఠశాలలో ఇంతవరకు 6 నుంచి 10 తరగతులు ఇంగ్లీష్ మీడియం, 10th క్లాస్ తెలుగు మీడియం ఉన్నవి. అయితే గడిచిన మార్చిలో జరిగినటువంటి పరీక్షల్లో మా పాఠశాల మదనపల్లి పట్టణంలోనే ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో అన్ని ఫలితాల కంటే ఉత్తమ ఫలితాలు సాధించడమైనది. హైయెస్ట్ మార్కులు 592 మార్కులు సాధించి పట్టణంలోనే ప్రభంజనం సృష్టించబడింది. అంతేకాకుండా 500కు పైన 55 మంది విద్యార్థులు సాధించినారు. ఇంతటి ఘన విజయానికి లేదా ఇంతటి ఫలితాల ప్రభంజనానికి కారణం మా పాఠశాలలో అనుభవజ్ఞులైన ఉన్నత విద్యార్హతలు కలిగినటువంటి
88 మంది స్టాఫ్ కలిగి ఉన్నాం. మన రాష్ట్రంలోనే అత్యధిక స్టాఫ్ కలిగినటువంటి పాఠశాలలో 2-3 స్థానాలలో ఉంది. ఇంత స్టాఫ్ కలిగినటువంటి పాఠశాల ఈ చుట్టుపక్కల జిల్లాల్లో ఎక్కడా లేదు. అంతేకాకుండా మా ఉన్నత పాఠశాలలో 50 రూముల పైన, క్లాస్ రూములు 50 రూముల పైన కలిగి ఉంది. ఇంకా ఆట స్థలం కానీ, ప్లే గ్రౌండ్స్ కానీ, తర్వాత ల్యాబ్ సౌకర్యాలు కానీ, టాయిలెట్స్ కానీ, అన్ని ఫెసిలిటీస్, అన్ని మౌలిక వసతులు కలిగి ఉన్నటువంటి పాఠశాల మా పాఠశాల. అందుకే ఈ పాఠశాల రాష్ట్రంలోనే ఎక్కువ స్ట్రెంగ్త్ కలిగినటువంటి 1600 పైన స్ట్రెంగ్త్ ఉన్నటువంటి పాఠశాలగా, 2వ పాఠశాలగా రాష్ట్రంలోనే ఉంది. ఈ మధ్య ఈ పాఠశాల పరిస్థితుల దృష్ట్యా మన మదనపల్లి మండలంలో కేవలం ఒక గర్ల్స్ జూనియర్ కాలేజీ మాత్రమే ఉన్నది. తర్వాత ప్రభుత్వం ప్రతి మండలంలోనూ ఒక గర్ల్స్ జూనియర్ కాలేజీ, ఒక కో ఎడ్యుకేషన్ జూనియర్ కాలేజీ ఉండాలనే ఉద్దేశంతో దాదాపు 200 పైన రాష్ట్రంలో ఎక్కడైతే ఈ 2 రకాల కాలేజీలు లేవో అక్కడ శాంక్షన్ చేయడం జరిగింది. ఈ విద్యా సంవత్సరంలో మన మదనపల్లి మండలంలో ఓన్లీ గర్ల్స్ జూనియర్ కాలేజీ ఒకటే ఉన్నందున మన పాఠశాలను కో ఎడ్యుకేషన్ జూనియర్ కాలేజీగా అప్గ్రేడ్ చేసి ఈ సంవత్సరం మనకు శాంక్షన్ చేయడం జరిగింది. ఈ పాఠశాలలో ఈ జూనియర్ ఇంటర్ కో ఎడ్యుకేషన్ ఎంపీసీ, సిఈసి గ్రూపులతో ఒక్కొక్క గ్రూపుకు 40 సీట్లు చొప్పున జూన్ 1వ తేదీ నుంచి తరగతులు ప్రారంభింపబడుతున్నవి. కాబట్టి ఈ మదనపల్లి పట్టణ ప్రజలు, మదనపల్లి పట్టణంలో ఉన్నటువంటి విద్యార్థుల తల్లిదండ్రులు, సమీప మండలాల విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, ప్రజలు అందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రారంభించుతున్నటువంటి ఈ కో ఎడ్యుకేషన్ జూనియర్ కాలేజ్, జూనియర్ ఇంటర్ నందు ఉన్నటువంటి ఎంపీసీ, సిఈసి గ్రూపుల్లో కేవలం 40 సీట్లు ఉన్నందున ఇప్పటికే దాదాపు 28 సీట్లు పూర్తి కాబడ్డాయి. కాబట్టి దయచేసి ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని ప్రధాన ఉపాధ్యాయులుగా నేను, మా ఉపాధ్యాయ బృందం అంతా కూడా కోరుచున్నాను. సుధాకర్ నాయుడు, జెడ్పీ స్కూల్ గణిత ఉపాధ్యాయుడు. మా పాఠశాలలో ఇదివరకే లాస్ట్ ఇయర్ 10th క్లాస్ రిజల్ట్ అత్యద్భుతంగా 592 మార్కులతో దాదాపు చుట్టుపక్కల మండలాల్లోనే ప్రథమ స్థాయిలో నిలిచాం. మా పాఠశాలలో దాదాపు 20 నుంచి 30 సంవత్సరాల అనుభవం కలిగినటువంటి ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు కాబట్టి మేము ఆ మార్కులు చేరుకోగలిగాం. రిజల్ట్ కూడా దాదాపు 85% దాకా పాస్ పర్సెంటేజ్ తెప్పించాం. కాబట్టి ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి సమీప విలేజెస్ నుంచి 6 నుంచి +1 వరకు అడ్మిషన్లు జరుగుతున్నాయి. మరి 6వ తరగతి నుంచి +1 వరకు జూనియర్ ఇంటర్ వరకు హాస్టల్ సదుపాయం కూడా కల్పించబడుతున్నది. కాబట్టి పేద విద్యార్థులు ఎవరైనా ఉంటే ఈ హాస్టల్ సౌకర్యాన్ని కూడా ఉపయోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం. 6 నుంచి +1 వరకు కూడా మొత్తం ఇంగ్లీష్ మీడియంలోనే బోధించబడుతుంది. మంచి బోధన, మంచి ఉపాధ్యాయులతో +1 అంటే ఫిజిక్స్, కెమిస్ట్రీకి సంబంధించి ల్యాబొరేటరీ సౌకర్యం కూడా ప్రభుత్వం ద్వారా మంచిగా ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఎంపీసీ, సిఈసీల్లో చేర్చి మీ పిల్లల భవిష్యత్తుకు మేము బాటలు వేస్తాం. కాబట్టి ఖచ్చితంగా పిల్లల తల్లిదండ్రులు ఆలోచించాలి. అందులో భాగంగానే ఈ సంవత్సరం నుంచి పిఎం శ్రీ కింద కూడా ఈ జడ్పీ స్కూలు సెలెక్ట్ కాబడింది. కాబట్టి ఆ సెలెక్ట్ అయితే ఈ పాఠశాల రూపురేఖలు కూడా ఇంకా మారుతాయి. కాబట్టి మేము ఇంకా మంచిగా పనిచేసి ఈ +1 కూడా ఈ సమీప మండలంలోనే మంచి మార్కులు తేవడానికి కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తాం. తాము ఎంచుకున్న రంగంలో గొప్పవారు కావాలన్నది ప్రతి చిన్నారి కల. ఆ కలలను నిజం చేసుకోవాలంటే భవిష్యత్తుకు సరైన పునాది కావాలి. ఆ పునాది పేరే శ్రీ శారదా ఇంగ్లీష్ మీడియం స్కూల్. అనుభవం, అంకిత భావం గల ఉత్తమ ఉపాధ్యాయులచే విద్యాబోధన. ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ. చదువుతో పాటుగా మానసిక ఉల్లాసం కొరకు ఎక్స్ట్రా కోకరిక్యులర్ యాక్టివిటీస్, ఇంగ్లీష్ స్పీకింగ్ ఎన్విరాన్మెంట్, ఎక్స్ట్రా ఐఐటి స్టాండర్డ్ క్లాసెస్ ఫ్రమ్ హైయర్ సెక్షన్, మల్టిపుల్ ఇంటెలిజెన్స్ థియరీ బేస్డ్ లెసన్స్, కంప్యూటర్ క్లాసెస్ ఫర్ హైయర్ సెక్షన్స్, అబాకస్ క్లాసెస్ ఫర్ ప్రైమరీ సెక్షన్స్, సీసీటీవీ కెమెరాలతో నిరంతర పర్యవేక్షణ. పిల్లలకు స్వచ్ఛమైన నీటిని అందించేందుకు RO మినరల్ వాటర్ సౌకర్యం.
మీడియం. బస్సు సౌకర్యం కలదు. అందరికీ అందుబాటు ఫీజులతో కార్పొరేట్ స్థాయి విద్య. నర్సరీ నుండి 8వ తరగతి వరకు అడ్మిషన్లు జరుగుతున్నవి. శ్రీ శారదా ఇంగ్లీష్ మీడియం స్కూల్, రవీంద్రనగర్, కురవంక, మదనపల్లి. బ్యాక్ టు న్యూస్. మదనపల్లి శాఖ గ్రంథాలయ సంస్థ భవనంలో వేసవి విజ్ఞాన శిబిరం ప్రారంభించడం జరిగిందని గ్రంథాలయ అధికారి వసంతకుమారి తెలిపారు. నేడు మదనపల్లి పట్టణంలోని శాఖ గ్రంథాలయంలో ఆమె విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రంథాలయ అధికారి వసంతకుమారి మాట్లాడుతూ వేసవి సెలవుల్లో తాము నిర్వహిస్తున్న ఈ శిబిరాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ శిబిరంలో సంగీతం, భరతనాట్యం నేర్పించడం జరుగుతోందని తెలిపారు. కావున ఈ వేసవిలో విద్యార్థులు గ్రంథాలయం ఆధ్వర్యంలో నిర్వహించనున్న శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. నెక్స్ట్ డిజిట్ వచ్చేసి గ్రంథాలయంలో 29వ తేదీ నుంచి వేసవి శిక్షణ శిబిరాలు జరుగుతూ ఉన్నాయండి. 7వ తేదీ వరకు ఈ క్లాసెస్ జరుగుతాయి. ఇప్పుడు రేపు నుంచి సారు వేదిక్ మ్యాథ్స్, అబాకస్ అంతా కూడా నేర్పిస్తూ ఉన్నారు. మేడం విజయలక్ష్మి మేడం కూడా రేపు నుంచి యోగా క్లాసెస్ కూడా ఉంటాయి. ఇప్పుడు కొంతమంది పిల్లలు సమ్మర్ క్యాంప్కి వచ్చే పిల్లలు, రెగ్యులర్గా వచ్చే పిల్లలు కూడా హాలిడేస్ అనే స్కూల్కి వెళ్ళినట్టున్నారు. కొంతమంది అందరూ పిల్లలు రేపు నుంచి ఎవరెవరు వస్తారో వాళ్ళకంతా లాస్ట్లో 7th క్లోజింగ్ ప్రోగ్రామ్ ఉంటుంది. ఆ రోజు సర్టిఫికేట్ ఇస్తామండి. అందుకని పిల్లలంతా ఎవరు మిస్ కాకుండా 7వ తేదీ వరకు కంటిన్యూగా వచ్చేదానికి ట్రై చేయాలని కోరుకుంటున్నాం. జరిగే వేసవి శిక్షణ శిబిరాల్లో వేదిక్ మ్యాథ్స్, అబాకస్ క్లాసులు చెప్పబడుతున్నాయి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న పిల్లలు రావచ్చు. ఇక్కడే ఫ్రీగానే చెప్పబడును. పిల్లలకి స్కూల్ మెథడ్స్, పిల్లలకు అంటే ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ వాళ్ళ పిల్లలకి ఎవరికి వరకు ఈజీ మెథడ్స్ అన్నమాట. మల్టిప్లికేషన్స్, డివిజన్స్, సబ్ట్రాక్షన్స్, యాడిషన్తో పాటు టేబుల్స్ కూడా ఈజీ మెథడ్స్లో చెప్పబడును. టైమింగ్స్ వచ్చి ఉదయం 8 గంటల నుంచి ఉదయం 11 వరకు వీటి గురించి చెప్పబడుతుంది. దాంతోపాటు యోగా క్లాసులు, సంగీతము, భరతనాట్యము, మ్యూజిక్, తర్వాత ఇంగ్లీషు, తెలుగు సబ్జెక్టులు కూడా చెప్పబడతాయి. వాళ్ళు కూడా టీచర్స్ అందరూ కూడా మనకు అవైలబిలిటీలో ఉన్నారు. ఇక్కడ అన్ని సబ్జెక్టులకు సంబంధించిన అనుభవమైన ఉపాధ్యాయులందరూ కూడా ఇక్కడ మనకు అందుబాటులో ఉన్నారు. ఈ అవకాశం మీరు సద్వినియోగం చేసుకోవాలని అందరికీ విన్నపం చేసుకుంటాను. ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు రాయనున్న విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు చేపట్టడం జరిగిందని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ బాలకృష్ణమూర్తి తెలిపారు. నేడు మదనపల్లి ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో ఆయన విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు పరీక్షలు రాయడానికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవడం జరిగిందని తెలిపారు. ఈ నెల 24వ తేదీ నుండి ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభం కానున్నాయని, ఉదయం జూనియర్లకు, మధ్యాహ్నం సీనియర్లకు పరీక్షలు జరుగుతాయని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్స్ అనేటివి, అడ్వాన్స్ సప్లిమెంటరీ ఎగ్జామినేషన్స్ మే నెలలో ప్రారంభమవుతున్నాయి. అన్ని రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని కళాశాలల్లో, జూనియర్ కళాశాలల్లో కూడా ఏర్పాట్లు అనేటివి పూర్తి చేయబడ్డాయి. క్వశ్చన్ పేపర్స్ అనేటివి కూడా కన్సర్న్డ్ పోలీస్ స్టేషన్స్లో భద్రపరచడం జరిగింది. ఆల్రెడీ 2 sets క్వశ్చన్ పేపర్స్ ఇందుకు వినియోగించడం జరుగుతోంది. ముఖ్యంగా మన ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో 24/5/2024 నుంచి 1/6/2024 వరకు ఈ యొక్క అడ్వాన్స్ సప్లిమెంటరీ ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్స్ నిర్వహించబడతాయి. ఉదయం పూట ఫస్ట్ ఇయర్కి ఎగ్జామినేషన్ ఉంటుంది, మధ్యాహ్నం పూట సెకండ్ ఇయర్కి ఎగ్జామినేషన్ ఉంటుంది. అంటే ఎవరైతే తప్పారో, ఎవరైతే ఇంప్రూవ్మెంట్ రాస్తున్నారో, ఎవరైతే మంచి మార్కులు ఇంకా తెచ్చుకోవాలనుకుంటున్నారో అలాంటి ఫస్ట్ ఇయర్స్ అంతా కూడా ఫస్ట్ ఇయర్ ఉదయం 9 గంటలకు ఈ యొక్క పరీక్ష ప్రారంభమవుతుంది. 24వ తేదీ నుంచి 1వ తేదీ 1 జూన్ వరకు ఈ పరీక్షలు ఫస్ట్ ఇయర్కు ఉదయం పూట జరుగుతాయి. మధ్యాహ్నం సెకండ్ ఇయర్ ఫెయిల్యూర్స్, ఎవరైతే సెకండ్ ఇయర్ ఫెయిల్ అయ్యారో అలాంటి విద్యార్థులు, ఎవరైతే గతంలో రాయలేకపోయారో అలాంటి విద్యార్థులు మధ్యాహ్నం 2:30 గంటల నుంచి 5:30 గంట వరకు ఈ యొక్క మా 2వ సంవత్సరం విద్యార్థులు, సెకండ్ ఇయర్ విద్యార్థులు పరీక్షలకు హాజరవుతారు. సో ఇది కూడా ఉదయం ఫస్ట్ ఇయర్,
మధ్యాహ్నము సెకండ్ ఇయర్కు పరీక్షలు నిర్వహించబడతాయి. కాబట్టి విద్యార్థులకు ఎవరైతే ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ పోయారో వారికి కొంత ఇబ్బందికరంగానే ఉంటుంది. ఇది ఈరోజు తీసుకున్న నిర్ణయం కాదు. గత 10 సంవత్సరాలుగా కూడా ఇదే పద్ధతిలో మార్నింగ్ ఫస్ట్ ఇయర్ మధ్యాహ్నం సెకండ్ ఇయర్ పరీక్షలు ప్రభుత్వము ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ శాఖ నిర్వహించడం జరుగుతూ వచ్చింది. మేము రిజల్ట్ వచ్చిన వెంటనే కూడా ఆ ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో ప్రతిరోజు కూడా రెమిడియల్ క్లాసెస్, స్పెషల్ కోచింగ్ క్లాసెస్ ఫెయిల్యూర్ పొందిన విద్యార్థులకు నిర్వహించడం జరిగింది. కాబట్టి మా కళాశాలలో తప్పిన విద్యార్థులు కూడా సబ్జెక్ట్ వైజ్ తీసుకుంటే తక్కువగా ఉన్నారు. కాబట్టి అందరికీ కూడా ఎగ్జామినేషన్కి అవసరమైన సూచనలు మరి సలహాలు, అదేవిధంగా ఏ విధంగా ఈ ఎగ్జామినేషన్స్లో మనం రాసి పాస్ అవ్వడానికి అవసరమైన వారికి తర్ఫీద్ అనేది అధ్యాపకుల ద్వారా ఇప్పించడం జరిగింది. కాబట్టి విద్యార్థులంతా కూడా హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకొని పరీక్షలకు హాజరు కావచ్చు. మరి ఈ విధంగా ఈ పరీక్షలు అనేవి మదనపల్లిలో సుమారు అన్ని సెంటర్లలో కూడా ఈ యొక్క పరీక్షలు నిర్వహించబడుతూ ఉన్నాయి. కాబట్టి విద్యార్థుల యొక్క అవకాశాన్ని ఉపయోగించుకొని ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కంప్లీట్ చేసుకొని డిగ్రీకి ఇతర కోర్సులకు వెళ్ళవలసిందిగా విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మా వంతు సహాయ సహకారాలు ఉన్నటివి విద్యార్థులకు ఉంటాయి. థ్యాంక్ యూ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఖరీఫ్ సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో రైతులకు ఆర్బీకే కేంద్రాల ద్వారా సబ్సిడీపై వేరుశనగ విత్తనాలు పంపిణీ చేయడం జరుగుతుంది. వ్యవసాయ శాఖ ఏవో నాగప్రసాద్ వెల్లడి. ఆర్బీకే కేంద్రాల్లో ఆధార్ కార్డు, పాస్ పుస్తకం ఇచ్చి వేరుశనగ విత్తనాలు పొందాలని విజ్ఞప్తి. మదనపల్లి జెడ్పీ ఉన్నత పాఠశాల నందు ఏడాది నుండి ఇంటర్మీడియట్ కో ఎడ్యుకేషన్ ప్రారంభం. పాఠశాల ప్రధానోపాధ్యాయులు సుబ్బారెడ్డి వెల్లడి. హాస్టల్ వసతి ఉన్న ఈ కళాశాలలో విద్యార్థులు చేరాలని విజ్ఞప్తి. ఇవి ఇప్పటివరకు వచ్చిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.